కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కలుసుకొని ఆలోచన చేసి ప్రభుత్వం పరిష్కారం చేస్తే ఈ ప్రభుత్వం మీద పడేటువంటి యొక్క భారం ఏంటంటే కేవలం నెలకు 300 కోట్ల రూపాయలు. 1,00,000 రూపాయలు అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేస్తే ఆ ప్రభుత్వం మీద వచ్చేటువంటి యొక్క భారం ఏంటంటే కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2,35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంవత్సరిక బడ్జెట్ లో ఈ 300 కోట్ల రూపాయలటువంటిది ఏమాత్రం బరువైనటువంటిది కాదు, ఏమాత్రము అధికమైనటువంటిది కానే కాదు, కొంచెం కోరిక అదకే కాదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ చాలా సమస్యలు అనేక మంది ఈ రోజున బతుకటి జై తెలంగాణ అంటూ చనిపోయారు, అనేక మంది ఈత రాకుండా కానీ చెరువులో జై తెలంగాణ అంటూ చనిపోయారు, అనేక మంది రైలు కింద పడి చనిపోయారు, అనేక మంది మరి యొక్క కరెంటు తీగలుగా పట్టుకొని చనిపోయారు, అనేక మంది పోలీసుకి ఇస్తే లాంటి వాళ్ళు నీళ్ళ ట్యాంకుల మీద ఎక్కి పోలీసు వాళ్ళ యొక్క రివాల్వర్తో కాల్చుకొని చనిపోయారు. మరి శ్రీకాంత్ లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని పగలగా మంటలలో మాడి మసై చనిపోయారు. ఈ రకంగా 12 మంది అమరులైతే మేము కోరేది, మేము తెచ్చేది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకనంటే బీఆర్ఎస్ యొక్క మన ఉద్యమకారులని బాగా వాడుకున్నది ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఉద్యమాన్ని తీసుకురావడానికి కొంతవరకు కేసీఆర్ యొక్క ప్రయత్నం మంచిదే. కానీ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండో ఆ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయాడు, తెలంగాణ అమరుల కుటుంబాలను మర్చిపోయాడు, తెలంగాణ ప్రజలను మర్చిపోయాడు, నిరుద్యోగులను మర్చిపోయాడు, రైతులను మర్చిపోయాడు, ఆ రకంగా అనేక సమస్యలను లేనటువంటి ప్రజలను మర్చిపోయాడు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఉద్యమకారులుగా మా సమస్యలు చాలా న్యాయసమ్మతమైనటువంటిది, మా యొక్క డిమాండ్లు చాలా చిన్న డిమాండ్, ఈ డిమాండ్ని మీరు పరిష్కారం చేయండి అంటున్నాం. ఒకవేళ చేయకపోతే మేము గుర్తున్న అనేక జిల్లాలలో రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పడ్డాయి, మండల కమిటీలు ఏర్పడ్డాయి, గ్రామ స్థాయిల వరకు కమిటీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రేపు ఇందిరా పార్క్ వద్ద సుమారుగా 1,000 మందితోని మేము దీక్షలు చేయడానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క నలుమూలల నుండి వేలాది మంది తరలి వచ్చి అనేక పోరాట రూపాలను తీసుకొని, అనేక పోరాట కార్యక్రమాలను తీసుకొని అయిన తర్వాత కూడా ప్రభుత్వం నమ్మకపోతే, ప్రభుత్వం మన సమస్యలు పరిష్కారం చేయకపోతే, ప్రభుత్వం మన డిమాండ్ను పరిష్కరించకపోతే ఖచ్చితంగా పోరాట రూపాన్ని మేము తీసుకుంటాం. ఈ రోజున మనం చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 1.7 ఓట్లతో మాత్రమే, కేవలం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల యొక్క చదువుతోనే మాత్రమే, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఓటింగ్తోనే, వాళ్ళు పనిచేసినటువంటి ఫలితాలతోనే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళు ఏకనో వాళ్ళ యొక్క కృషితో తక్కువ మాత్రమే. కాబట్టి ఈ వాళ్ళ కృషి ఉండొచ్చు కాక, రేవంత్ రెడ్డి గారి కృషి ఉండొచ్చు కాక, రాహుల్ గాంధీ గారి కృషి ఉండొచ్చు కాక, రాహుల్ గాంధీ గారే చెప్పారు ఏమని, మేము అమరులను మర్చిపోము, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోము, వాళ్లకు మేము పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్లకు 250 మేము తిరగంగా 300 గదాలు ఇవ్వాలని మేము కోరితే 200 గదాలు 250 గదాలని చెప్పారు. సంతోషకరమైన విషయమే. మేమేమంటున్నామంటే ఈ 250 గదులలో గదాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలంటున్నాం, 30,000 పెన్షన్ ఇవ్వాలంటున్నాం. ఇవి చాలా చిన్న డిమాండ్లే. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినా, రేవంత్ రెడ్డి గారు అయినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మంత్రులైనప్పటికీ కూడా 2 మంత్రులు దాని యొక్క ఈ జిల్లాకు ఉన్నారు. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నామంటే మా న్యాయసమ్మతమైన డిమాండ్ మీరు ఈ యొక్క కనీసం ఈ మార్చి బడ్జెట్లోనైనా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ మార్చి బడ్జెట్లో మేము పెట్టకపోతే మేము ఎట్లా పెట్టించుకోవాలన్నటువంటిది మాకు తెలుసు. అవసరం అనుకుంటే ఈ యొక్క ప్రభుత్వం మెడలు వచ్చైనా సరే ఈ మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మన ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు, మనం వెనకపోయేది లేదు, మనం ఆగేది లేదు అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు చాలా మంది మన యొక్క జిల్లాల నుండి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు.